మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన దేశంలో ఉండే చాలా ప్రాబ్లమ్స్ కోసం మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. స్టార్టింగ్ ఫ్రమ్ మనకు సివిక్ సెన్స్ లేదు దగ్గర నుంచి మన గవర్నమెంట్ సరిగ్గా వర్క్ చేయడం లేదు వరకు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, కుల వివక్షత, ఈవెన్ ఈ రిచ్ కిడ్స్ చేసే యాక్సిడెంట్లు ఒకటి కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఆ టైం వచ్చినప్పుడు మన దేశ గొప్పతనం కోసం కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ వీడియోలో నేను 2 విషయాలు మాట్లాడతాను. చాలా షార్ట్గా ఉంటుంది వీడియో, కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని స్టోరీస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా. ఏదైతే శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత శ్రీలంక వాళ్ళు ఎంత టఫ్ ఫైట్ ఇచ్చారు పాకిస్తాన్తో, సో లాస్ట్ 2 బాల్స్ ఎలా ఆడాల్సింది, లాస్ట్ బాల్ వైడా కాదా, ఇలాంటి స్టోరీస్ పెడతా ఉంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే, అన్నా ఓ పక్కన అంత యుద్ధం జరుగుతుంటే నువ్వేంది క్రికెట్ కోసం స్టోరీస్ పెడుతున్నావు అని నాకు అనిపించింది కదా. నేనేంటి ఇంత కూల్గా ఉన్నా, నాకు తెలియదా యుద్ధం అంటే? తెలుసు యుద్ధం జరుగుతుందని, కానీ నేనెందుకు ఇంత కూల్గా ఉన్నా, ఇంత పీస్ఫుల్గా ఉన్నా? ఈ యుద్ధం ఎప్పుడు వినాశనమే ఇస్తుంది. అందులో మన వాళ్ళు కూడా ఉన్నారు. ఫారిన్ కంట్రీస్ జరుగుతుంది, మనకు సంబంధం లేదని కాదు. మన వాళ్ళు, మన ఇండియన్స్ కూడా ఉన్నారు అందులో, ఆ కంట్రీస్లో. యుద్ధం వల్ల ఎప్పుడు జరిగేది డ్యామేజే. ఏ 2 దేశాల మధ్య యుద్ధం జరిగినా ఆ ఎఫెక్ట్ మిగతా దేశాల మధ్య కూడా ఉంటుంది. ఈ పర్టికులర్ వార్లో ఆయిల్ ప్రైసెస్ పెరగటం మన ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఎందుకు ఇంత పీస్ఫుల్గా ఉన్నా? ఇన్ఫ్యాక్ట్ మన ఇండియా డైరెక్ట్ వార్లో ఉన్నప్పుడు పాకిస్తాన్తో లాస్ట్ ఇయర్, అప్పుడు కూడా మనలో చాలామంది ఇంతే పీస్ఫుల్గా ఉన్నాం. ఎవరైనా మన జాబ్స్ మానేసామా? స్కూల్కి కాలేజీకి వెళ్ళటం మానేసామా? ఎగ్జామ్స్ రాయటం మానేసామా? సినిమాలు చూడటం మానేసామా? అన్నీ యథావిధిగా చేసుకుంటూనే ఉన్నాం కదా. ఎందుకు అంటే అదే మన దేశ గొప్పతనం. డీటెయిల్డ్గా చెప్తా. దానికన్నా ముందు నచ్చితే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే చూస్తే ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఉంటే మన కాంటెంట్ వాల్యూ. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ చేయండి. ఎక్కడ ఏదైనా పాయింట్లో నేను రాంగ్ అనుకోండి, సో మీరు చెప్పండి, ఐ విల్ టేక్ దట్ ఫీడ్బ్యాక్ ఒకవేళ రాంగ్ అయితే. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది, మీకు చాలామంది తెలుసు. సో ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు ఇరాన్ రిటాలియేట్ చేస్తా యూఎస్కి సంబంధించిన బేసెస్ని వాటిని అటాక్ చేస్తున్నాం అన్న పేరుతో అక్రాస్ మిడిల్ ఈస్ట్ చాలా కంట్రీస్లో మిసైల్స్ డ్రాప్ చేసింది. మీరు వీడియోస్లో చూడొచ్చు. దుబాయ్లో, సౌదీ అరేబియాలో, అలా చాలా కంట్రీస్లో సివిలియన్స్ ప్లేసెస్లో మిసైల్స్ పడ్డాయి. వాళ్ళు మేము యూఎస్ని అటాక్ చేస్తున్నాం, అది బై మిస్టేక్ అన్నట్టు చెప్పుకుంటున్నారు కానీ, బట్ సివిలియన్ ప్లేసెస్లో పడ్డాయి. ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, ఇంత రిచ్ కంట్రీస్ కదా, వీళ్ళు మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయలేకపోయారు ఆ బోర్డర్లో అనిపించింది నాకు. వాట్ ఇఫ్ మన కంట్రీ కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ లాస్ట్ ఇయర్ మన ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఎన్ని మిసైల్స్, ఎన్ని డ్రోన్స్తో మనల్ని అటాక్ చేసింది? ఒక్కటైనా బోర్డర్ దాటుకొని సిటీస్లోకి రావడం చూసామా? మీరు చెప్పచ్చు వాళ్ళు సివిలియన్స్ని అటాక్ చేయలేదని, మీలో కొంతమంది చెప్పచ్చు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, నేను సివిలియన్స్ వేయటం ఇది లక్ష్యం కాదు అని. యుద్ధంలో న్యాయమే ఉండదు. అది జరిగే వరకు, జరగకపోతే న్యాయంగా కనిపిస్తుంది, జరిగితే మిస్టేక్ అంటారు. సార్ అప్పట్లో కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి, ఢిల్లీకి అటాక్ చేయబోతున్నారని, అదని ఇదని. కానీ వాళ్ళు చేసిన ప్రతి మిసైల్ని, ప్రతి డ్రోన్ని మనం ఇంటర్సెప్ట్ చేయగలిగాం. రీజన్ ఏంటో తెలుసా? మన డిఫెన్స్ మెకానిజం ఆకాష్, మనం ఓన్గా తయారు చేసుకున్న సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ మెకానిజం 99.4% యాక్యురసీతో ఇంటర్సెప్ట్ చేస్తుంది. S-400 రష్యా నుంచి తెప్పించినట్టున్నాం అది. సో ఇలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసి మన దేశాన్ని మనం కాపాడుకోగలిగాం. దానివల్ల మనందరం చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉండగలిగాం. ఇప్పుడు దుబాయ్లో చాలామంది, ఈ దుబాయ్లో కానీ అరబ్ కంట్రీస్లో ఎక్కడైతే ఈ వార్ ఎఫెక్ట్ అయినాయో, వాళ్ళు కొంతమంది వీడియోలు కూడా పెడుతున్నారు, మీ నిద్రపోలేకపోతున్నాం, సౌండ్స్ వస్తూనే ఉన్నాయి, భయంగా ఉన్నాము, అది ఇది అని. మనం కూడా అంత డైరెక్ట్ వార్లో ఉండి మన వాళ్ళు చాలామంది గురకలు పెట్టుకొని నిద్రపోయారు. మన సోల్జర్స్ అక్కడ ఫైట్ చేస్తూ ఉంటే ఇక్కడ మనం మాత్రం పీస్ఫుల్గా ఉండగలిగాం. ఆ కంట్రీస్లో లేదు, మన కంట్రీస్లో ఉంది. గొప్పతనం కాదా ఇది? ఇలాంటివి కూడా మనం గుర్తించి మాట్లాడుకోవాలా, సో దట్ మన యూత్కి ఇక్కడ ప్రాబ్లమ్సే కాదు మంచి విషయాలు కూడా ఉన్నాయి అని తెలియాలి. ఎంతసేపు మనం ఏమనుకుంటాం, దుబాయ్ సేఫెస్ట్ కంట్రీ, చాలామంది అనేది దుబాయ్ సేఫెస్ట్ కంట్రీ, ట్యాక్స్ ఫ్రీ, సో మేము వెళ్ళిపోతాం అది అని. ఈరోజు దుబాయ్ లాంటి కంట్రీ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయలేకపోయిందంటే నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. సో అది విషయం. సో ఖచ్చితంగా మనం ఈ పర్టికులర్ వార్లో మన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మన ఫారెన్ పాలసీ అనుకోండి, డిప్లొమసీ అనుకోండి, ఏదైనా అనుకోండి, మన కంట్రీ దూరంగా ఉంది. బట్ మన దేశకు సంబంధించిన ప్రజలు మాత్రం అక్కడ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళైతే ఇబ్బంది పడుతున్నారు. అదే నా రెండో పాయింట్, దాని గురించి కూడా మాట్లాడతాను. బట్ ప్రజెంట్ అయితే మాత్రం
మనందరం ఆ విషయాలన్నీ వదిలేసి అంటే పక్కన యుద్ధం జరుగుతున్నా మనం ఇక్కడ కూర్చొని విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్ళికి ఆ ఫోటోలకి ఎన్ని లైకులు వచ్చినాయి, విజయ్ త్రిషాల మధ్యలో ఏం జరుగుతుంది, ఇండియా ఈరోజు మ్యాచ్ గెలిచి సెమీఫైనల్ క్వాలిఫై అవుతుందా లేదా, ఇలాంటి విషయాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సినిమా వార్స్ తప్పట్ను నేను యాక్చువల్గా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. అంటే మనకు ఆ ఎఫెక్ట్ లేకుండా మనం ఉన్నాం. పర్టికులర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఇంపాక్ట్ అవుతున్నారో వాళ్ళ బాధలు వేరేగా ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నా. మనందరం ఆ థాట్స్ లేకుండా మనం పీస్ఫుల్గా ఉన్నాం కదా. ఇంతకుముందు చెప్పినట్టు డైరెక్ట్ వార్లో ఉన్నప్పుడు మనం పీస్ఫుల్గా ఉన్నాం. సో ఇది ఒక మ్యాటరు. ఇంకొక పాయింట్ ఏంటంటే పర్టికులర్గా ఇరాన్లో ఉన్న ఇండియన్ సిటిజన్స్ కోసం నేను చెప్తున్నా. జనవరి నుంచి అనుకుంటున్నా నాకు తెలిసి మన గవర్నమెంట్ ప్రతిసారి ఏదో ఒక అలర్ట్స్ ఇష్యూ చేస్తానే ఉంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ, టూరిస్టులు కానీ, బిజినెస్ పీపుల్ కానీ ఎవరైతే ఉన్నారో పరిస్థితి బాగాలేదు, వచ్చేసేయండి. ఏదో ఒక ఏ ట్రాన్స్పోర్ట్ దొరికితే ఆ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని వచ్చేసేయండి. ఈవెన్ కమర్షియల్ ఫ్లైట్స్ అని ఒకటి ఎక్కువ వచ్చేసేయండి అని చెప్పి జనవరి ఫస్ట్ వీక్లో చెప్పినట్టున్నారు, థర్డ్ వీక్ సెకండ్ వీక్ చెప్పినట్టున్నారు. పద్దాకా అలర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. అప్పుడు మన స్టూడెంట్స్ అందరూ కొంతమంది కొన్ని వీడియోలు చూసాను నేను. ఏం చెప్పారంటే వాళ్ళు అక్కడ స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు, సో వాళ్ళకి మార్చిలో ఇప్పుడు ఎగ్జామ్స్ రాబోతున్నాయి అంట. సో వాళ్ళు ఏంటి అంటే మా యూనివర్సిటీ మమ్మల్ని చూసుకుంటుంది, హామీ ఇచ్చింది, మేము అంత క్షేమంగానే ఉన్నాం, అది ఇది అని చెప్పి వీడియోలు పెట్టారు. సో మీరు కంగారు పడొద్దు, ఇంటర్నెట్ ఆపేసినప్పుడు ఇక్కడ పేరెంట్స్ అందరూ వరీ అయినప్పుడు సో మీరేం కంగారు పడొద్దు అన్నట్టు. ఇప్పుడు మొత్తం ఎస్కలేట్ అయిపోయి ఇప్పుడు పీక్స్ మూమెంట్ వచ్చినప్పుడు మమ్మల్ని ఎవాక్యువేట్ చేయండి, మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళండి, బాధ్యత మీది కాదా అన్నట్టు పెడుతున్నారు వీడియోలు. మీరు నాకు అప్పుడు కూడా అర్థం కాలేదు. ఈ యుద్ధం జరగబోతుంది అనివార్యమనే క్లియర్గా అర్థమైపోతుంది. ఎగ్జామ్స్ అని చెప్పి మన ప్రాణాలు ముఖ్యమా, ఎగ్జామ్స్ ముఖ్యమా? ప్రతిసారి ఇలాంటిదే జరిగింది తెలుసా. గవర్నమెంట్ హెచ్చరించినప్పుడు, గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టినప్పుడు అవి మనం పాటించాం. తర్వాత గవర్నమెంట్ చర్యలు తీసుకోలేదు, మాకేం చేయలేదని చెప్పి మళ్ళీ మనం వాటిని క్రిటిసైజ్ చేస్తాం. వాళ్ళు ముందే హెచ్చరించినప్పుడు ఏం చేయక తర్వాత మనం వాళ్ళని క్రిటిసైజ్ చేసి అన్నిసార్లు గవర్నమెంట్ని బ్లేమ్ చేయలేం కదా. సో ఇప్పుడు మీకు ఏం చేయలేరు, వెయిట్ చేయటమే. ఇంకా ఇప్పుడు ఎవరు అంత రిస్క్ చేసి ఇప్పుడు అక్కడికి వస్తే ఫ్లైట్స్, దాని ప్రైస్ ఎవరు పే చేస్తారు? పోనీ లాస్ట్ టైం ఇలాగే ఎవాక్యువేట్ చేసి తీసుకొస్తే కొంతమంది ఏం కామెంట్ చేశారు, 6 గంటల మమ్మల్ని వెయిట్ చేయించారు, మాకు ఎలాంటి టిఫిన్ పెట్టారు, అలాంటి టిఫిన్ పెట్టారు, ఇలాంటి కామెంట్స్ చేశారు. నాకు అదే అర్థం కాదు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇరాన్లో ఉన్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఇంక వెయిట్ చేయటమే. గవర్నమెంట్ ఏదో చర్యలు తీసుకుంటుంది, బట్ ప్రెజెంట్ అయితే మాత్రం అంత పాసిబిలిటీస్ అయితే కనిపించట్లా. వేరే దుబాయ్లో ఉన్న కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు కూడా ప్యానిక్ అయిపోతున్నారు. దుబాయ్లో ఉన్న ప్యానిక్ అయిపోతే ఇంకేం అర్థం ఉంది? ఎస్, కొన్ని చోట్ల సివిలియన్ ప్లేసెస్లో పడ్డాయి, బట్ మీరు కంప్లీట్ థ్రెట్లో ఉన్నట్టు కాదు. మీరు సోనాలి చౌహాన్, రిచా పనా ఎవరెవరో కొన్ని చూశాను, వాళ్ళందరూ మోదీ గారిని ట్యాగ్ చేస్తా, ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ట్యాగ్ చేస్తా, ఎంబసీని ట్యాగ్ చేస్తా పెడుతున్నారు, మమ్మల్ని ఎక్కడైనా తీసుకెళ్ళండి అని. ప్రెజెంట్ ఎయిర్ స్పేస్ అన్నది క్లోజ్ చేశారండి దానికోసం. ఆగండి, ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్. మీరే అంత టెన్షన్ పడితే ఇంక ఇరాన్లో ఉన్న వాళ్ళు ఏమైపోతారు? సో ఓపిక పట్టండి. బట్ ఇలాంటి విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. నాట్ దట్ వీఆర్ ఎంజాయింగ్, ఓకేనా? మళ్ళీ రాంగ్గా తీసుకోవద్దు. అక్కడ ప్రజలు చనిపోతున్నా మనం ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అని కాదు, మనం పీస్ఫుల్గా ఉన్నామన్నది నా పాయింట్. దానికి మూల కారణం మన దేశం. మనకి అలాంటి స్ట్రాంగ్ ఇంటర్సెప్ట్ చేసే మెకానిజమ్స్ కనుక లేకపోతే, డిఫెన్స్ మెకానిజమ్స్ లేకపోతే మన జరిగిన వారిలోనే మనం చాలా డ్యామేజ్ అయ్యేది. మనం కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళం. అది అలాంటివి గుర్తించండి అన్న చెప్పడమే నా పాయింట్. అంతేగాని అక్కడ యుద్ధం జరుగుతుంది, మన వాళ్ళు కూడా అందులో ఉన్నారు, సో వాళ్ళ గురించి దయలేదు జాలేదు అలా కాదు. మళ్ళీ మీరు దాన్ని రాంగ్గా తీసుకోకండి. పాయింట్ చెప్తున్నా. ఎందుకంటే నేను అక్కడ జరుగుతున్నా కూడా నేను వేరే విషయాల మీద ఫోకస్ చేయగలుగుతున్నాను, నా జాబ్ నేను చేసుకోగలుగుతున్నా, ఇలా చేసుకోగలుగుతున్నానంటే ఆలోచించాను. నాకు అలా అనిపించింది. మీలో కూడా చాలామంది నాకు తెలిసి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండొచ్చు. ఉన్నోళ్ళు ఖచ్చితంగా చెప్పండి, లేనోళ్ళు మీరు చెప్పండి, లేదు మాకు వరి ఉంది అన్నోళ్ళు చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటే ఎక్కడైనా రాంగ్గా మాట్లాడండి. చలో, సో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.